నిజంగానే బిగించుకొని ఇగో వరంగల్ జిల్లాలో చనిపోయిండు. వరంగల్ జిల్లాలో చనిపోయిండు. నిన్ననే ఓ యువతి ఓ కొండెక్కింది కారేసుకొని. ఓ కారేసుకొని కొండెక్కి ఆంధ్రప్రదేశ్లో బ్యాక్కి వెళ్ళాల్సింది పోయి కావాల్సిన దానికంటే ఎక్కువ వెళ్ళిపోయింది. ఆ కొండ నుంచి కింద పడిపోయి చనిపోయింది. ఇట్లా పలు రకాలుగా రీల్స్ చేసుకుంటా జీవితాన్ని ఆగం చేసుకుంటా ఎట్లా పడితే అట్లా, లేకపోతే ఒకడేమో ట్రైన్ పట్టాల మీద ట్రైన్ వచ్చేటప్పుడు రీల్ చేయాలి, ఒకడేమో పెద్ద 6 అంతస్తుల బిల్డింగ్ మీద నుంచి దూకాలి. ఇగో ఇవన్నీ ఎంత దారుణంగా ఉన్నాయంటే, ఇక ఒకడేమో బైక్ని అసలు ఇక నేను అందరికంటే ఎక్కువ చేసింగ్ నేనే చేసుకుంటూ పోవాలి. ఎంత స్పీడ్ అంటే ఇక అంత స్పీడ్ పోవాలి, కింద పడాలి, ప్రాణాలు పోగొట్టుకోవాలి. లేకపోతే స్పీడ్కి వెళ్ళేటటువంటి బస్ని ఉరికిపోయి బస్ ఎక్కాలి. ఇగో అండి వికృతమైనటువంటి చేష్టలు. మరి యువత, మీ తల్లిదండ్రులను ఒకసారి ఆలోచించుకోండి. రీల్స్ పిచ్చులందరికీ కూడా ఈ ఘటన ఒక వార్నింగ్గా మారుతా ఉన్నది. 22 సంవత్సరాలు ఇగో ఈ పిల్లోడికి 22 సంవత్సరాలు. ఆ ఉరి రీల్స్ కాస్త నిజంగానే బిగుసుకొని చనిపోయింది ఈ వ్యక్తి. మరి ఎందుకు ఎటుపోతున్నది యువత, ఎటుపోతా ఉన్నారు? సోషల్ మీడియాని ఈ రకంగా ఈ రేంజ్లో మరి దయచేసి ప్రభుత్వాలు కూడా అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. అవగాహన కల్పించాలి. ఎందుకనంటే ఇగో ఇట్లనే ఇక అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి. తల్లిదండ్రులు కూడా కొద్దిగా కౌన్సిలింగ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయాలి. లేకపోతే ఓ సబ్జెక్ట్గా దాన్ని పెట్టాలి. వాళ్ళ స్కూల్లో కానీ లేకపోతే కాలేజీలో కానీ మినిమం డిగ్రీ వరకు 8th క్లాస్ నుంచి 10th వరకు స్కూల్లో, తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు మినిమం కనీసం ఒక మోటివేషన్ క్లాసులు లేకపోతే ఏంటిదేనండి, ఇంత చిన్న రీజన్ తోటి ఒక అందమైనటువంటి జీవితాన్ని, తల్లిదండ్రులకి బాధను, వాళ్ళ కడుపు కోతను మిగిల్చి ఇలా చనిపోవటం అంటే చూడండి. పెరిగి పెద్ద చేతికొస్తా ఉన్నాడు. చేతికొచ్చి ఉద్యోగం చేసుకుంటా వాళ్ళ వృద్ధాప్యంలో వాళ్ళకి చేతగాని టైంలో ఎంతో కొంత సహాయపడతాడు. నా కొడుకు సహాయపడుతుంది, నా కూతురు సహాయపడతారు, ఈ సమాజానికి ఎంతో కొంత అని చెప్పి వాళ్ళు చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా చిన్న రీల్స్ చేసుకుంటా కూడా జీవితాలని ఆగం చేసుకునేటటువంటి పరిస్థితి ఇంతకుముందు ఎక్కడెక్కడో చూసేటోళ్ళం, ఫారెన్ కంట్రీలలో చూసేటోళ్ళం. ఇప్పుడు రైట్ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పాకిపోయింది. ఇగో ఈ వరంగల్ జిల్లాలోనే ఈ పిల్లోడు ఉరేసుకొని చనిపోయింది. ఎవరు ఒక్కలన్నా మంచి అంటారా? ఇవాళ చనిపోయింది కదా. ఏ ఒక్క మనిషి అన్నా వాడేదో చేసుకుంటా కామెడీగా ఇలా ఆయన చదువు నవ్వుల పాలైపోయింది. ఆయన చావు ఈరోజు నవ్వుల పాలైపోయింది. మరి మనం ఏం నేర్చుకుంటా ఉన్నాం? సమాజం కూడా మనకి ఏం నేర్పిస్తా ఉన్నది అనేది కూడా సీరియస్గా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. మేము ఇష్టం వచ్చినట్టు రీల్స్ చేస్తాం, బాయలు దూక్కుంటా ఒకటి చేస్తాడు. దయచేసి ఆలోచించండి. ఆలోచించి మీ చిన్న జీవితాలను మాత్రానికి ఇష్టం వచ్చినట్టు ఆగం చేసుకోకండి. రీల్స్ పిచ్చిలో పడి మీ జీవితాన్ని ఆగం చేసుకోకుండా దయచేసి సమాజానికి, ఇగో మీ తల్లిదండ్రులకు, మీకు మంచి పేరు వచ్చేటటువంటి విధంగా పోండి. చాలా బాగుంటుంది అది. ఆ ఫీల్ చాలా బాగుంటుంది. ఒకళ్ళు ఎప్పుడైతే మిమ్మల్ని మెచ్చుకుంటారో, లేకపోతే మీ ద్వారాగా మీ తల్లిదండ్రులను మెచ్చుకుంటారో, లేకపోతే మీ గురువులను మెచ్చుకున్నప్పుడు ఆ అనుభూతి చాలా బాగుంటుంది. కానీ ఇక రీల్స్ వల్ల దయచేసి మీ ప్రాణాలు చిన్న కారణాలతోటి మీ ప్రాణాలు కూడా పోగొట్టుకోవద్దని కూడా ఈ వేదికగా ప్రధానంగా యువతీ యువకులందరికీ కూడా మనం తెలియజేయడం జరుగుతూ ఉంది.